ప్రభు అయిన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. మనకు కార్యము సఫలత చెందాలి అనంటే ఆ పనిని జరిగించడానికి ఏదో ఒకటి మనల్ని ప్రేరేపించాలి. దాని ద్వారా అక్కడ కార్యం యొక్క నెరవేర్పు అనేది జరుగుతుంది. సహజంగా దేవుని లేఖనాలలో పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి. స్వస్థత వరము, అద్భుతాలు చేసే వరము, సూచక క్రియల వరము, ఇలా రకరకాలైన వరాలున్నాయి. ఆ వరాలు కలిగిన వారు తమ జీవితాలలో వాటిని ఎప్పుడైతే అప్లై చేస్తారో అక్కడ కార్యాలు పొందుకున్నట్లుగా లేఖనాల్లోనూ చూస్తూ ఉన్నాము. నేటి దినాల్లో కూడా మనము చూస్తూ ఉన్నాం. ఎస్టర్డే నేను ఒక వీడియో చూస్తూ వచ్చాను. ఆ వీడియోలో ఏంటంటే కాఫిన్ బాక్స్ అంటే సమాధి పెట్టె ఉంది. బాక్స్ ఇంకా మూత వేయబోతూ ఉన్నారు. కుటుంబీకులు అందరూ కూడా అక్కడే ఉన్నారు. దైవ సేవకులు దాని ప్రక్కనే నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దాని మీద క్యాప్షన్ వస్తుంది కదా, వాచ్ టిల్ ద ఎండ్. ఇక ప్రార్థన ముగించే సమయానికి ఆ కాఫిన్ బాక్స్లో డెడ్ బాడీగా ఉన్న ఆ వ్యక్తి లేచి కూర్చున్నారు. తర్వాత వారిని బయటకు తీసుకొచ్చి నడిపిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆ యొక్క మరణకరమైన ప్రదేశము కూడా జీవార్థమైన ప్రదేశముగా మారిపోయింది. ఎక్కడుందండి శక్తి అనేది? దేవుని యొక్క వాక్యములో ఉన్నది. దేవుని సన్నిధిలో చేసే ప్రార్థనలో ఉన్నది. ఒక్కొక్కసారి దేవుడు కొంతమంది జీవితాల్లో జరిగించే కార్యాలు అంతే అద్భుతంగా ఉంటాయి. కుటుంబీకులందరూ కూడా సంతోషంతో సంభ్రమాశ్చర్యాలతో వచ్చి చూస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఆ యొక్క సమాధి రోజున ఎలా అంటే ఒక జీవార్థమైన డేగా దేవుడు వారి జీవితంలో నెలకొల్పారండి. హల్లెలూయా. అలాగే క్రీస్తు సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ కార్యసిద్ధి కలుగుతుంది. ఇక్కడ అంటూ ఉన్నారు కదా, ఆ వాక్యమే. ఏ వాక్యం అండి? మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి కనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యము సజీవమైన ఆ దేవుని యొక్క వాక్యము విశ్వాసులుగా ఉన్న వారి జీవితాలలో ఎంతో ఆశ్చర్యమైన కార్యాన్ని కలుగచేస్తూ ఉంది. అలాగే మన జీవితాలలో ఉన్న అస్వస్థత, అనారోగ్యము, బలహీనత తొలగిపోవాలి, చీకటి శక్తులు వెళ్ళిపోవాలి అనంటే దేవుని యొక్క వాక్యమును మనం చదవాలి. ఉదయకాలమున మనము కేవలము ప్రార్థన, స్తుతి, ఆరాధన, విజ్ఞాపన ఇవి మాత్రమే కాకుండా వాక్రూపమై ఉన్న ఆ దేవునిని కూడా మనము ధ్యానము చేయటములో, పఠించటములో, ఇదిగో ఈ విధమైన పఠన చేయటలోనండి ఎంతో శక్తి దాగి ఉన్నది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో అంటూ ఉన్నారు కదా, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యము సజీవమై ఉన్నది. వాక్యము అనంటే యేసుక్రీస్తు. యోహాను సువార్త 1:1 చెప్పినట్లుగా ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య వసించెను అని కనపడుతుంది. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. వాక్రూపమై ఉన్న క్రీస్తు శక్తిని కలిగించడానికి, నిర్జీవమైన దానిలో జీవమును కలిగించడానికి మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నారు. అందుకని మన కుటుంబాలలో, మన జీవితాల్లో ఏది నిర్జీవముగా ఉండడానికి వీల్లేదు. ఆ యొక్క వాక్యం యొక్క శక్తిని మనం అనుభవిస్తూ ఉన్న కొలది వాక్యములో ఉన్న శక్తి మన శరీరంలోనికి ప్రవహించి అది ప్రవేశించి మనలో ఉన్న జీవార్థమును మరింతగా రెట్టింపు కలుగచేస్తుంది. హల్లెలూయా. ఈవెన్ రోమాపత్రిక 10:17 అంటూ ఉన్నారు కదా, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అందుకని మనం మన జీవితాల్లోనండి అటువంటి వాక్యము కొరకు మన జీవితాలను అప్పగించుకుందాం. మన జీవితాల్లో వాక్యము తీసుకుని వచ్చే శక్తి చేత మన జీవితాలు నింపుకుంటూ మనము ముందుకు కొనసాగుదాం. ఈ ఉదయకాలమున
మన దేవుడు మన జీవితాలను అటువంటి జీవార్థమైన వాక్యముతో, మరణాన్ని తొలగించి జీవమును కలిగించే ఆ వాక్యముతో మనలను, మన కుటుంబాలను నింపి నడిపించునుగాక. ఆమేన్.